ఇక్కడ మనమందరం మనుషులం కాబట్టి మనకి ప్రాబ్లమ్స్ అనేటువంటివి నిత్యం వస్తూ ఉంటాయి. మరి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకే. మరి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దిశగా మనము ఎక్కడికి వెళ్ళాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ని ఎవరో కబ్జా చేస్తూ ఉన్నారు. కబ్జా చేస్తున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏ రకంగా లీగల్గా ముందుకెళ్ళాలి అనేది ఇప్పుడు మనం కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. మనం ప్రజెంట్ వరంగల్లో ఉన్నాము. మనతో ఉన్నది ఎవరో కాదు, సివిల్ కేసెస్ స్పెషలిస్ట్ అడ్వకేట్ నగునూరి విద్యాసాగర్ గారు మనతోనే ఉన్నారు. సో కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ బాధితులు అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఏ కోర్టుకి వెళ్ళాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్కి కొన్ని కోర్టులు మాత్రమే ఉంటాయి అనేది కొంత ఇన్ఫర్మేషన్. సో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ రాబోతుంది కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అవునా సార్. ప్రజలలో అవగాహన కల్పించడానికి వచ్చినటువంటి బీవీఆర్ టీవీ న్యూస్ వారికి ధన్యవాదాలండి. ఓకే సార్, నేను పాయింట్కి వస్తున్నా. ఇప్పుడు నిత్యం ప్రజలు సమస్యలతోటి సతమతం అవుతూ ఉంటారు. అంటే ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది, ఆ కేసు యొక్క తీవ్రత కావచ్చు, దానికి సంబంధించిన ప్రభావాన్ని బట్టి ఆ బాధితుడు అనే వ్యక్తి ఏ కోర్టుకి అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రకరకాల కోర్టులు అయితే ఉంటాయి. సివిల్ కేసెస్ని ఒక కోర్టు అని చెప్పేసి, క్రిమినల్ కేసులు ఇంకో కోర్టు అని చెప్పేసి ఉంటుంది. ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇక్కడ రకరకాల కేసులు ఉంటాయి సార్. ఒకటేమో సూటు రికవర్ ఆఫ్ మనీ, అంటే డబ్బులు వచ్చే కేసు, ప్రామిసరీ నోటుకు సంబంధించిన కేసు, లేకుంటే భూమి తగాదాలకు సంబంధించిన కేసు, లేకుంటే ఫ్యామిలీ తగాదాలకు సంబంధించిన కేసు. సో ఇట్లా రకరకాల కేసులు ఉంటాయి. ఆ రకరకాల కేసుల స్వభావం బట్టి మనం వివిధ రకాల కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది సార్. సో ఆ కోర్టుల పరిధిని దానికి వచ్చేవరకు మనము జ్యూరిడిక్షన్ అని అంటాం. సో ఆ జ్యూరిడిక్షన్ ఆధారం చేసుకొని అదేవిధంగా ఆ ఒక మానిటరీ వాల్యూను ఆధారం చేసుకొని వివిధ రకాల కోర్ట్స్కి బాధితుడు వెళ్ళాల్సి ఉంటుంది సార్. సో ఆయన యొక్క ఏదైతే కేసు ఇంజెక్షన్ దావా వేద్దాం అనుకుంటే ఒక కోర్టు, ఫ్యామిలీ గురించి సంబంధించి అయితే ఫ్యామిలీ కోర్టు. సో ఇట్లా ఒకవేళ ఆయనకు సంబంధించిన ప్రాబ్లం లేబర్ సంబంధించింది అనుకోండి, లేబర్ కోర్టు, కన్జ్యూమర్ కోర్టు. సో ఇట్లా వివిధ రకాల కోర్ట్స్ ఉంటాయి సార్. ఆ ఒక్క కేసు ఆయనకు ఏ విధమైనటువంటి రెమెడీ, ఆయనకు సంబంధించినటువంటి రిలీఫ్ని ఆధారం చేసుకొని ఆ తగిన కోర్టుకు వెళ్ళాలి. దాన్ని మేము కాంపిటెంట్ కోర్టు అంటూ ఉంటాం. సో ఆ కాంపిటెంట్ కోర్టుకు వెళ్తేనే తనకు తగిన పరిహారము దొరుకుతూ ఉంటుంది లా ప్రకారంగా. ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ల్యాండ్ కబ్జా మనం జనరల్గా వింటున్నటువంటి ఒక మాట. ఇప్పుడు భూమి కబ్జా జరిగినప్పుడు అక్కడ నిందితుడు బాధితుడు ఇద్దరు ఉంటారు. అందులో నిందితులు ఎవరు, బాధితులు ఎవరు అనేది మనం ముందే గెస్ చేయలేం. అక్కడ విచారణ జరిగిన తర్వాత ఎవరు ఏంటిదని వాట్ అని తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనప్పటికీ బాధితుడు అనే వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు ఆ సదరు బాధితుడు అనే వ్యక్తి ఏ రకంగా స్టెప్ ముందుకెళ్ళాలి, లీగల్గా ఫైట్ చేసి తన భూమిని తను కాపాడుకోవడం కోసము ఏ కోర్టుకి వెళ్ళాలి, ఏ రకంగా చేస్తే అతనికి న్యాయం జరుగుతుంది? సార్ దీనికి సంబంధించి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 అని ఒక చట్టం ఉంటుంది సార్. ఈ చట్టం ఆధారం చేసుకొని దానిలో చెప్పినటువంటి ప్రొసీజర్ ఆధారంగా మనము కేసును వేయాల్సి వస్తుంటుంది. సో దాని ప్రకారంగా ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారంగా ఫస్ట్ మనము లోయెస్ట్ కోర్టుకు వెళ్ళాలి సార్. అంటే లోయెస్ట్ కోర్టు అంటే జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అని ఉంటుంది సార్. సో ఒకవేళ ఆ భూమి తగాదా, ఇద్దరు ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ భూమి నుంచి ఆ వ్యక్తిని ఆ భూమిలోకి రానికుండా చేసినప్పుడు, లేకుంటే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి పంటను నష్టపరచడానికి ప్రయత్నించినప్పుడు, లేకుంటే అతనికి ఉన్నటువంటి అతని భూమికి ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళని డిస్మెంటల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, సో ఇవన్నీ కూడా సివిల్ తగాదాకి సంబంధించినవి సార్. సో అప్పుడు మనం ఫస్ట్ ఆ బాధితుడు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి సందేహం ఏమిటంటే, తొర్రూరులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది, వరంగల్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది, హుజరాబాద్లో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది. ఎక్కడ చూసినా మనకు అక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంటుంది. మరి ఈ బాధితుడు ఏ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి వెళ్ళాలి అనేది అతనికి సందేహం ఉంటుంది ఆ బాధితుడికి. అప్పుడు ఆ బాధితుడు ఎక్కడైతే భూమి ఉంటుందో, అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ భూమి కిలా వరంగల్లో ఉందనుకోండి, వరంగల్ని కిలా వరంగల్లో. సో అప్పుడు ఆయన జూనియర్ సివిల్ కోర్టు వరంగల్కి వెళ్ళాల్సి ఉంటుంది.
లేదా ఆ భూమి హుజరాబాదు పరిధిలో ఉందనుకోండి. హుజరాబాద్ గ్రామం, హుజరాబాద్ పరిధిలో. అప్పుడు హుజరాబాద్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళాల్సుంటుంది. అంటే ఇక్కడ మనకేంటంటే, భూమి ఎక్కడైతే ఉంటుందో, ఆ ఒక్క భూమి మీద తగాదా వచ్చినప్పుడు, అక్కడున్నటువంటి కోర్టులో మాత్రమే ఈ సివిల్ కేస్‌ని, సివిల్ దావాని వేసుకోవాల్సుంటుంది. యాహ్! ఓకే. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి తల్లి, తండ్రి సంపాదించినటువంటి ఒక ఆస్తి ఉంది. ఇప్పుడు ఆ ఆస్తి పైన అన్నాదమ్ముల గొడవైతే జరుగుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇక్కడ అన్న అనే వ్యక్తి తమ్ముడికి కొంత అన్యాయం చేసినట్టుగా తమ్ముడికి అర్థమైంది. మరి మరి పర్టిక్యులర్ తమ్ముడు అనే వ్యక్తి ఏ రకంగా కోర్ట్‌కెళ్ళాలి? ఏ రకంగా అడ్వకేట్‌ని కలవాలి? ఏ రకంగా వెళ్తే ఈ తమ్ముడు అనే వ్యక్తికి న్యాయం జరుగుతుంది? ఒకవేళ ఇక్కడ 2 రకాలుంటదండి. హ్మ్. ఒకటేమో పూర్వీకులు అంటే తాతల నుంచి వచ్చినట్టు ఆస్తి ఒకటుంటుంది. ఇంకొకటి సెల్ఫ్ ఎక్విటీ ప్రాపర్టీ అని సో, ఇక్కడ తాతల నుంచి వచ్చిన ఆస్తి గానివ్వండి, ఈ సెల్ఫ్ ఎక్విటీ ప్రాపర్టీ గానివ్వండి, ఒకవేళ గనక పార్టిషన్ గనక జరగలేదనుకోండి. సో, ఒక తల్లిదండ్రికి సంబంధించిన పిల్లలు, ఆడపిల్లలు గానివ్వండి, లేకుంటే కొడుకులు గానివ్వండి, సో, వాళ్ళు పార్టిషన్ దావా వేసుకోవాల్సుంటుంది. సో, ఇందాక చెప్పినట్టే ఎక్కడైతే ప్రాపర్టీ ఉంటుందో, ఆ కోర్టు పరిధిలోనే ఈ పార్టిషన్ దావా వేసుకోవాల్సొస్తది. అయితే ఉదాహరణకు ఒకవేళ ఒక భూమి, ఒక ఇల్లు గానివ్వండి, ఒక భూమి గానివ్వండి, తండ్రి సంపాదించింది ఒకటి హుజరాబాద్‌లో ఉంది. ఒకటేమో మన హన్మకొండలో ఉంది. ఒకటి కరీంనగర్‌లో ఉంది. సో, అప్పుడు మనం 3 కోర్ట్స్‌లలో ఏ కోర్ట్‌లోనైనా ఈ పార్టిషన్ దావా వేసుకోవచ్చండి. తనకొచ్చేటటువంటి షేర్‌ని 50% షేరొస్తుంది. ఒకవేళ ఇద్దరు గనక అన్నదమ్ములుంటే. సో, తన 50% షేరు తనకివ్వమని పార్టిషన్ దావా వేసుకుంటే సరిపోతుంది. సో, ఒకవేళ వివిధ రకాల ప్లేస్‌లలో గనక ప్రాపర్టీస్ గనుక ఉంటే, ఆ వివిధ రకాల కోర్టుల్లో ఇక్కడ గూడా వేసుకోవచ్చు. అయితే ఇలా టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ చూసుకున్నప్పుడు, ఇంకొకటి పెక్యునరీ జ్యూరిడిక్షన్ గూడా ఉంటుందండి లాలో. సో, పెక్యునరీ అంటే డబ్బుకు సంబంధించిన, ద్రవ్యకు సంబంధించిన అని అర్థమొస్తుంది. సో, దాన్ని గూడా చూసుకోవాలి. ఎందుకంటే జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ఉందనుకోండి, 20,00,000 పరిధి వరకు మాత్రమే ఆ కోర్టుకు అధికారం ఉంటుంది. అట్లా సబ్ కోర్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ అనుకోండి. సో, అప్పుడు 20,00,000 పైనుంటే మనము ఆ కోర్ట్‌కెళ్ళాల్సుంటుంది. సో, అప్పుడు మనం టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అంటే ఎక్కడైతే ప్రాపర్టీ ఉంటుందో, ఆ కోర్ట్‌కే వెళ్ళాలి. సేమ్ టైమ్ మనం ఒక మార్కెట్ వాల్యూని గూడా పరిగణలోకి తీసుకొని, ఆ కోర్టుకు పరిమితి ఉందో లేదో చూసుకోవాలి. ఒకేళ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకి గనక పరిమితి లేదనుకోండి, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్‌లో దావా వేసుకోవచ్చు. సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు పరిమితి లేదనుకోండి, డిస్ట్రిక్ట్ జడ్జిలో గూడా దావా వేసుకోవచ్చు. యాహ్! ఓకే. సార్ ఇప్పటిదాకా మీరు చెప్పిందేమో తల్లి, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి పట్ల అన్న, తమ్ముల మధ్య వచ్చినటువంటి గొడవకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్‌ని మీరు రెక్టిఫై చేసే దిశగా చెప్పిళ్ళు ఓకే. ఇదే తల్లి, తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని జల్సా చేస్తున్నటువంటి ఒక కొడుకు ఆ తల్లి, తండ్రిని చూడకుండా పక్కన పెట్టినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి. మనం చూస్తా ఉన్నాం గూడా. ఇప్పుడు ఆ తల్లి, తండ్రి ఆస్తిని సదరు కొడుకు అనే వ్యక్తి అనుభవిస్తూ, ఆ తల్లి, తండ్రినే చూడకుండా పక్కన పెట్టడం అనేది మనం చూస్తా ఉన్నాం కాబట్టి, ఆ తల్లి, తండ్రి అనే వ్యక్తులు ఏ కోర్ట్‌కెళ్ళాలి? లీగల్‌గా ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు. ఏ కోర్ట్‌కెళ్ళాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? ఏ రకంగా వెళ్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది? దీనికి సంబంధించి సార్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఇది. చాలామంది తల్లిదండ్రులతోటి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని గిఫ్ట్ డీడ్ చేయించుకుంటాండ్రు. మేము గిఫ్ట్ డీడ్ చేయించుకున్న వరకి వాళ్ళు మంచిగా వాళ్ళ అమ్మానాన్నలతోటి మంచిగా ఉంటాండ్రు. తర్వాత గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళని చూసుకోవడం లేదు. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోనప్పుడు, ఆ తల్లిదండ్రులు బాధపడకుండా సెక్షన్ 125 సీఆర్‌పీసీ అనేది పాత సీఆర్‌పీసీ కోడ్‌లో ఉండేదండి. మెయింటెనెన్స్ కేసుకు సంబంధించి. ఇప్పుడు కొత్త చట్టం బీఎన్ఎస్ఎస్‌లో గూడా దానికి సంబంధించి ప్రొసీజర్ ఉంది. సో, ఆ ప్రొసీజర్ ప్రకారంగా మెయింటెనెన్స్ కేసు వేసుకోవాలండి. సో, ఒకవేళ గనక వాళ్ళు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గనక ఉంటే, ఫ్యామిలీ కోర్ట్‌లో మెయింటెనెన్స్ కేసు వేసుకుంటే సరిపోతుంది. లేదు వాళ్ళిప్పుడు ఈ ఆత్మకూరు, పరకాల ఆ విధంగా వాళ్ళ రెసిడెన్స్ అక్కడ అనుకోండి. సో, అప్పుడు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ సో, జేఎఫ్‌సీఎం కోర్ట్‌లో గూడా ఈ మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. ఆ కొడుకు యొక్క ఆదాయ వనరులను ఆధారం చేసుకొని కోర్టు ఆ తల్లిదండ్రులకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతది. ఇంకొకటేంటంటే చాలామంది కొడుకులు గానివ్వండి, కుమార్తెలు గానివ్వండి,
సో, ఫస్ట్ మాకు ఇట్లా గిఫ్ట్ ఈడ్ చేయి నాన్న మిమ్మల్ని చూసుకునే బాధ్యత మీదే అని చెప్పి, లేకుంటే ఇంకా ఏదో వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చో, లేకుంటే ఫోర్స్ చేసో, ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేపించుకుంటే కూడా, ఆ ఒక తల్లిదండ్రులకు సీనియర్ సిటిజన్‌షిప్ యాక్ట్ అని ఉందండి. సో, ఆ యాక్ట్ ప్రకారంగా కూడా వాళ్ళు ఆ కాంపిటెంట్ కోర్ట్‌లో సో, ఒక అప్లికేషన్, ఒక వైట్ పేపర్ మీద అప్లికేషన్ రాసి, ఇట్లా మా కుమారులు చూసుకోవడం లేదు. ఇట్లా గిఫ్ట్ డీడ్ చేపించుకున్నారండి మా ఆస్తిని అని చెప్పి కూడా వాళ్ళు ఆ కోర్టులో అప్లికేషన్ రాసిస్తే కోర్టు మెయింటెనెన్స్ గ్రాంట్ చేస్తుంది. వాళ్ళు ఒకవేళ ఆ మెయింటెనెన్స్ కనుక ఇవ్వకుంటే, ఎవరైతే ఆ గిఫ్ట్ చేయించుకున్న కొడుకు ఎవరైతే ఉన్నారో తనకి మెయింటెనెన్స్ కనుక ఇవ్వకుంటే, తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, అప్పుడు ఆ డాక్యుమెంట్‌ని కూడా దాదాపు క్యాన్సిల్ చేసుకునే ఛాన్సెస్ కూడా మనకి లాలో వెసులుబాటు కల్పించిందండి. సో, అట్లా తల్లిదండ్రులు పోషణార్థము ఫ్యామిలీ కోర్ట్‌కైనా వెళ్ళొచ్చు. లేకుంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్‌కైనా వెళ్ళొచ్చు. లేదు ఈ సీనియర్ సిటిజన్‌షిప్ యాక్ట్ ప్రకారంగా ఆర్‌డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళొచ్చండి. ఓకే. సార్ అదే రకంగా ఇప్పుడు భార్యాభర్తలున్నారు. భార్యాభర్తలు బాగానే వాళ్ళు సంసారం సాగిస్తున్నటువంటి ఆ పర్టిక్యులర్ టైమింగ్స్‌లలో ఏదో ఒక గొడవ వచ్చింది. ఆ గొడవ వాళ్ళిద్దరిని విడిపోయేలా చేసింది. ఇప్పుడు సదరు భార్య అనే మహిళ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆమెకి మెయింటెనెన్స్ కావాలి. ఆమె అయితే బ్రతకలేదు. బయటికెళ్ళినా కూడా ఇంకోలా చూస్తారు. సొసైటీ అనేది ఎలా ఉందో మీకు తెలుసు. ఇప్పుడు ఆమెకు మెయింటెనెన్స్ కావాలనుకుంటే సదరు భర్త అనే వ్యక్తి మెయింటెనెన్స్ ఇవ్వకపోతే ఈ మహిళ కోర్టులో కేసు వేసుకోవచ్చా? వేసుకుంటే మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంటదా? ఒకవేళ వేసుకుంటే ఏ కోర్ట్‌ని అప్రోచ్ అవ్వాలి? ఇదొకసారి క్లారిటీ ఇవ్వండి. ఆ భార్య, ఆ పిల్లలు మెయింటెనెన్స్ వేసుకోవచ్చండి ఆ భర్త మీద. సో, అప్పుడు ఫ్యామిలీకి వాళ్ళు ఒకవేళ గనుక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటే ఫ్యామిలీ కోర్ట్‌లో కూడా మెయింటెనెన్స్ ఏసుకోవచ్చు ఆ భార్య. లేకుంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అని ఉంటుంది. సో, ఆ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్‌లో కూడా కేసేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆ బాధితురాలుకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ఆమె ఇక్కడి నుంచి గొడవ జరిగిన తర్వాత వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనో, వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లోనో ఉంటుంది. సో, వీళ్ళేమో ఇక్కడ భర్త అత్తగారిల్లేమో హుజురాబాద్ అయితది. సో, తల్లిగారి ఇల్లేమో హన్మకొండ అవుతది. సో, అట్లా ఉన్నప్పుడు ఏం జేయాలంటే, ఆమె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎక్కడైతే ఉంటుందో, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు మనం హన్మకొండ అనుకుంటే, సో, హన్మకొండలో ఉన్నటువంటి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్‌లో ఆమె మెయింటెనెన్స్ కేస్ వేసుకోవచ్చు. లేదు ఫ్యామిలీ కోర్ట్‌లో గూడా మెయింటెనెన్స్ కేస్ ఏసుకోవచ్చండి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గనక వస్తే. అయితే ఆమెకి ఆదాయ వనరులు లేవు కాబట్టి, ఆ మెయింటెనెన్స్ కేసులో మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వడానికి వీలుంటుంది. ఆ భర్త యొక్క ఆదాయాన్ని అనుసరించి కోర్టు ఆమెకి మెయింటెనెన్స్ గ్రాంట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఫైనల్లీ ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఫైనల్ క్వెషన్. ఇక్కడ అందరూ ఒకటే కోర్టుకి అన్ని పరిధులుంటాయి అనుకుంటారు. కానీ లా ప్రకారంగా అంటే క్రిమినల్ ప్రొసీజర్ పోవడం పాతది. కొత్త దాని పేరు బీఎన్ఎస్ఎస్. దాని ప్రకారంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. ఈ ప్రొసీజర్ లాస్ ప్రకారంగా ఆ బాధితుడికి ఏదైతే పరిహారం కావాలనో, ఆ బాధితుడికి ఏదైతే రెమెడీ కావాలనో, రిలీఫ్ కావాలనో దానిని బట్టి ఆ బాధితుడు వివిధ రకాల కోర్టుకి న్యాయం గురించి వెళ్ళాల్సి వస్తుంటుంది. మనకు వివిధ రకాల కోర్ట్స్ ఉంటాయండి. కన్జ్యూమర్ కోర్ట్ ఉంటుంది, లేబర్ కోర్ట్ ఉంటుంది, జూనియర్ సివిల్ కోర్ట్ ఉంటుంది, జేఎఫ్‌సీఎం కోర్ట్ ఉంటుంది. ఇలా వివిధ రకాల కోర్టులుంటాయి. సో, ఆ ఒక బాధితుడికి సంబంధించినటువంటి రెమెడీ తనకి ఎట్లాంటి ఉన్నాయి. ప్రామిసరీ నోట్ కేస్ ఉంది. తనకు ఆ ప్రామిసరీ నోట్ కేసు డబ్బులు ఇవ్వట్లేదు అతనికి. సో, ఆయనకు ఆ డబ్బులు తిరిగి డబ్బులు రాబట్టుకోవాలి. ఆ అప్పు తీసుకున్న వాడి దగ్గర నుంచి. సో, అప్పుడు గనక ఆ ప్రామిసరీ నోట్ ఒకవేళ రూ. 10,00,000 అయిందనుకోండి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. యాక్సిడెంట్ అయింది. మోటార్ వెహికల్ యాక్ట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మోటార్ వెహికల్ ఓపీ అంటారు దాన్ని. ఎంవీఓపీ. సో, అప్పుడు అది డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో వేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ తనకు జరిగినటువంటి నష్టాన్ని, తనకు జరిగే రెమెడీ పరిహారాన్ని బట్టి వివిధ రకాల కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందండి. ఈ ప్రొసీజర్ లాస్ ప్రకారంగా. ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తుండండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.